హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మండీ బిర్యానీ చేసామండి, చికెన్ మండీ బిర్యానీ. ఈ మండీ బిర్యానీ అనేది ఎలా చేస్తానో వీడియోలో చూసేయండి. మండీ బిర్యానీ చేయడానికి మసాలా అనేది ముందు రెడీ చేసుకోవాలండి. ఈ మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను, 10 దాకా లవంగములు తీసుకున్నాను, ఒక 8 యాలకులు తీసుకున్నాను, 3 స్టార్ పువ్వులు తీసుకున్నాను, కొంచెం చెక్క తీసుకున్నాను, అనాస పువ్వులు 2 తీసుకున్నానండి, మరాఠీ మొగ్గలు 2, మిరియాలు ఒక 15 వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకున్నాను. వీటినైతే మనం మిక్సీ పట్టి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి. దీనిలో కొద్దిగా బ్రౌన్ సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. పట్టి అది మసాలా అనేది పక్కకు పెట్టేసుకున్నాను. ఇది మసాలా రెడీ చేయడానికి దీనిలోకి 3 స్పూన్ల దాకా పెరుగు తీసుకున్నానండి. పెరుగు తీసుకొని పెరుగు అనేది ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి. అవి వేసిన స్కిప్ అయితే మిస్ అయిందండి. మసాలాలు అయితే చూపించాను కదా, అది పౌడర్ చేసిన తర్వాత అది 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. దీనిలోకి కారం 2 స్పూన్లు వేసుకున్నాను, కసూరి మేతి ఒక 2 స్పూన్లు అంత వేసుకున్నానండి. ఈ మండీ చేయడానికి కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాను. ఇలా ఘాటులు పెట్టించుకొచ్చుకున్నానండి చికెన్కి. కేజీ రైసు, కేజీన్నర చికెన్తో అయితే ఈ మండీ బిర్యానీ చేస్తున్నామండి. ఇలా ఘాట్లు పెట్టించుకుంటే మసాలా అనేది ఈ చికెన్కి మంచిగా పడుతుందండి. మనం రెడీ చేసుకున్న ఈ మసాలాని ఈ ముక్కలకైతే పట్టించి మనకి టైం ఉంటే 1 గంట సేపు పక్కకు పెట్టేసుకోవాలండి. టైం లేకపోతే 1 అరగంట అన్న పక్కకు పెట్టుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని నేనైతే 1 గంట సేపు పక్కకు పెట్టేసుకున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ మండీ బిర్యానీకి మెయిన్ వచ్చి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ టేస్టే బాగుంటుంది. ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది ఏమీ లేకుండా ఇది టిష్యూ పేపర్పై తీసుకుంటే ఆయిల్ అనేది ఉంటే ఆ పేపర్ అనేది తీసేసుకుంటుందండి. అప్పుడు మనకి ఆనియన్స్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఒక 100 గ్రాముల దాకా జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు వేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మరీ పచ్చిగా మరీ డార్క్గా ఫ్రై అవ్వకూడదండి. ఈ కలర్లో ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బాదం పప్పులు కూడా వేసుకుని అలాగే ఫ్రై చేసుకున్నానండి. మండీ బిర్యానీ అనేది మేము ఎప్పుడూ హోటల్కి వెళ్ళి అయితే తినలేదులేండి. మేమే ఈసారి ఇంట్లోకి అయితే ట్రై చేసుకున్నాం. బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో కొద్దిగా కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవైతే పక్కకి తీసేసుకుంటాను. మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని అయితే ఆవిరిపై ఉడికించుకోవాలి. మనం ఆ ఉడికించే ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూసేయండి. చికెన్ అనేది ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నెలోకి లీటర్ దాకా నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకొని దీనిపైనుంచి మనం బియ్యం వడగట్టుకునే గిన్నెలు ఉంటాయి కదండి, అదైతే పెట్టుకొని స్టెయినర్ లాంటిది మనం తీసుకున్న చికెన్ అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది ఆవిరిపై ఉడికించుకోవాలి.
దీనిలో నాకు ఎక్కువ పీసులు పట్టలేదండి. 3 ట్రిప్పులుగా అయితే వీటిని ఉడికించి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి మనం. 2 సైడ్లు మంచిగా ఉడికే వరకు అయితే ఉడికించుకున్నాను ఆవిరి పైన. ఉడికించుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడిగైన తర్వాత నేను ఉడికించుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఆల్రెడీ చికెన్ అనేది ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు 2 సైడ్లు తిప్పుకుంటూ చికెన్ అంతా నేను ఫ్రై చేసి అయితే తీసుకున్నానండి. మిగతా ప్రాసెస్ వచ్చి దీనికి రైస్ అయితే రెడీ చేసుకోవాలి. రైస్ రెడీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. దీనిలో నేను ఎలాంటి బిర్యానీ మసాలాలు వాడట్లేదండి. మనం రెడీ చేసుకున్న మండి మసాలాతోని బిర్యానీ అనేది చేస్తున్నాము. దీనిలోకి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వచ్చి మనం రెడీ చేసుకున్న మండి మసాలా అండి. 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. 1 స్పూన్ అంత కారం వేసుకున్నాను. మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చండి. మాకు పిల్లలు తినారని నేను కొంచెం వేసుకున్నాను. మనం తినే స్పైసీని బట్టి అయితే వేసుకోవచ్చు. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకొని మనం చికెన్ కలపగా ఉన్న గ్రేవీని అయితే దీనిలోకి వేసేసుకోవాలండి. దీనిలో మసాలాల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దీనిలోకి వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ గ్రేవీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మనం చికెన్ అయితే ఉడికించుకోగా వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ని దీనికి ఎసరుగా అయితే తీసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను. ఇది మసాలా వాటర్ అండి. చికెన్ ఉడికించేటప్పుడు మనకి గిన్నెలు అయితే ఆ మసాలాలు అనేది దిగుతాయి. ఇది మనం రైస్ వండుకోవడానికి అయితే వాడుకోవచ్చు. నాకు 2 గ్లాసులన్నీ వాటర్ వస్తే నేను మళ్ళీ మామూలు వాటర్ అయితే 2 గ్లాసులు వేసుకొని రైస్ అయితే ఉడికించుకున్నాను. ఎసరు అనేది మరుగుతుండగా నేను తీసుకున్న రైస్ అయితే వేసేసుకున్నానండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసి ఈ మండి బిర్యానీ అయితే చేశానండి. రైస్ అంతా మనకి పూర్తిగా ఉడికిపోవాలండి. కొంచెం తేమ ఉందన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ ముక్కలు అయితే పైనుంచి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి మండి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. 5 నిమిషాల తర్వాత మేము దింపేసుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాము. సపరేటు మండీకి అయితే పెద్ద ప్లేట్లు ఉంటాయండి. మా దగ్గర లేకైతే మా దగ్గర ఉన్న పెద్ద ప్లేటుతో అయితే ఈ బిర్యానీ అయితే సర్వ్ చేసేసాము. ఈ మండి బిర్యానీకి మెయిన్ వచ్చి డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఫ్లేవర్తోనే చాలా టేస్ట్గా ఉందండి. రైస్ అనేది ఇలా పరుచుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. వేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని దీనిపైనుంచి నెయ్యితో గార్నిష్ అనేది చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే పెట్టేసుకుంటే యమ్మీ చికెన్ మండి బిర్యానీ మనకి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.
నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.